అయితే దీంట్లో అమ్మాయిలే తప్పు చేస్తున్నారు అని కాదండి. దెర్ ఆర్ మెనీ సిట్యుయేషన్స్ విచ్ వి హావ్ బీన్ గోయింగ్ త్రూ రీసెంట్లీ ఫ్రమ్ దట్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఐ థింక్. ఒక కేసు హ్యాండిల్ చేయడం జరిగింది. ఏంటంటే హస్బెండ్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్. వాళ్ళకి ఒక 5-6 హౌసెస్ ఉన్నాయండి వాళ్ళ కన్సర్న్ విలేజ్లో. ఒక 5-6 హౌసెస్ ఉంటే ఆ ఒక్క హౌసెస్లో జస్ట్ దే హ్యావ్ ఓన్లీ బ్లెస్డ్ విత్ 2 చిల్డ్రన్. తల్లిదండ్రులకి 2 పిల్లలు. మగ పిల్లాడికి మ్యారేజ్ చేశారు, ఒక హౌస్ ఇచ్చారు, ఆ హౌస్లో వీళ్ళు ఉంటున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. అండ్ దే హ్యావ్ ఏ డాటర్ టు. అమ్మాయికి ఒక హౌస్ ఇచ్చారు, ఆ అమ్మాయి ఉంటుంది. ఇంకా మిగిలిన ప్రాపర్టీస్ పేరెంట్స్ని హోల్డ్ చేశారు, వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఆమెకు ఒక హౌస్ ఇచ్చారు, అబ్బాయికి మ్యారేజ్ అయింది, అబ్బాయికి ఒక హౌస్ ఇచ్చారు పేరెంట్స్. ఇప్పుడు అబ్బాయి ఇక్కడ ఈ బ్రదర్ అండ్ సిస్టర్స్లో అబ్బాయి ఇర్రెస్పాన్సిబుల్. ఇప్పుడు విక్టిమ్ ఈజ్ ఈ అబ్బాయి వాళ్ళ వైఫ్. విషయం ఏంటంటే ఈ పేరెంట్స్ ఉన్నారు కదా, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, ఇతను రెస్పాన్సిబిలిటీ లేదు. ఏదో అమ్మాయి కూడా పెద్దగా చదువుకుందేం కాదు, డిగ్రీ చేసి ఆ ఇంటి మీదే బతుకుతున్నారు, దానికి రెంట్ వస్తుంటే దాని మీద బతుకుతున్నారు. అబ్బాయి వచ్చి శాలరీ ఇవ్వడం కానీ, అబ్బాయి అమ్మాయిని మెయింటైన్ చేయడం కానీ ఏం లేదు. తనకు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, కొన్ని డ్రింకింగ్ అండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తను ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అమ్మాయిని చూసుకోవట్లేదు. బట్ అమ్మాయి యాక్చువల్గా ఇక్కడ ఎగ్రోడ్ పార్టీ కాబట్టి తను కేసు ఫైల్ చేయాల్సింది. తను కామ్గా ఉంది. తను కామ్గా ఉంటే ఏదో ఆ ఇంటి మీద ఒక ఫ్లోర్లో రెంట్ వస్తే ఆ రెంట్తో బతుకుతుంది. తను కామ్గా ఉండడం వల్ల ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ సిస్టర్ ఎక్కడ ఆ ప్రాపర్టీని ఆ అమ్మాయి లాగేసుకుంటుందేమో అన్న భయంతో వచ్చి తన మీద క్రిమినల్ ట్రెస్పాస్ కేసు 323 వాలంటరీ కాజింగ్ హర్ట్ ఐపీసీ 323 అండ్ 441 క్రిమినల్ ట్రెస్పాస్ ఐ థింక్. ఈ 2 పెట్టారు. బోత్ ఆర్ బెయిలబుల్, బోత్ ఆర్ నాన్ కాగ్నిజబుల్, బోత్ ఆర్ బెయిలబుల్. అయితే ఇక్కడ మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు పాపం ఆడపిల్లని. ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరించడం, ఆ ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో వీళ్ళు గొడవ చేయడం, అంటే ఆడబిడ్డ వీళ్ళ అత్తమామలు వచ్చి గొడవ చేయడం జరుగుతుంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించుకుంది. అమ్మ ఇలా జరుగుతుందమ్మా, భయం వేస్తుందంటే, అంటే దే కేమ్ టు దట్ హోమ్ అండ్ దే సపోర్టెడ్. అమ్మాయికి సపోర్ట్ చేస్తుంటే ఏం చేశారంటే వీళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళ మీద, వీళ్ళింటి, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంటున్న హౌస్ అకార్డింగ్ టు ది కొడుక్కి ఇచ్చారు కాబట్టి ఆ అమ్మాయి ఉండొచ్చు, షీ హ్యాజ్ అన్ ఎవ్రీ రైట్. సో అక్కడికి వచ్చి ఈ పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ కాదు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, అబ్బాయి వాళ్ళ సిస్టర్ వచ్చి అమ్మాయితో గొడవపడి అమ్మాయి మీద వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెట్టి ఈ త్రూ 2 సెక్షన్స్ 323 ఆఫ్ ఐపీసీ, ఐ మీన్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్, మీన్వైల్ 441 ఆఫ్ ఐపీసీ, దట్ ఈస్ క్రిమినల్ ట్రెస్పాస్. ఈ 2 పెట్టి పెట్టడం జరిగింది. 41 ఐపీసీ నోటీస్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్ 45 days మరి ఛార్జ్ షీట్ ఫైల్ అయిందా లేదా ఐ డోంట్ నో. లేటర్ వీ కేమ్ టు నో దట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ kept in the jail. I don't know whether police are following the rules, Supreme Court guidelines given by D.K. Basu versus State of West Bengal, and whether they are complying with the provisions given under 41 ACRPC notice or not. ఇప్పుడు కన్సర్న్ మెజిస్ట్రేట్ మళ్ళీ డిస్క్రిషనరీ పవర్ని ఎక్సర్సైజ్ చేసి ఒక ఆర్డర్ ఇస్తే తప్ప వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించడానికి లేదు. మెయిన్ వైల్ ఒకవేళ వాళ్ళు ఏదన్నా 45 days అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది, యూసీ వెదర్ ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ రిస్క్ కూడా లేదు. వెదర్ దే మే ఫ్లై అవే, వాళ్ళు ఏమన్నా పారిపోతారు అనుకోవడానికి లేదు. దే ఆర్ ది లోకల్ రెసిడెంట్స్. మీన్ వైల్ వాళ్ళు ఏమన్నా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారు అనుకోవడానికి లేదు. వాళ్ళు ఏమన్నా విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనుకోవడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ స్టేజ్లో మళ్ళీ వాళ్ళని రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఏం జరిగిందో వి డజంట్ నో ఎగ్జాక్ట్లీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ వి గాట్ ఎ కాల్ ఫ్రమ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది ఫాదర్. అమ్మాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ మాకు కాల్ చేశారు. సరే, దే హ్యావ్ బీన్ పుట్ ఇన్ టు జైల్ ఆన్ సాటర్డే ఐ థింక్. Monday we let them come out. We argued in front of the concerned magistrate stating all the facts. 41 ACRPC notice ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా అరెస్ట్ చేస్తారు అని జరిగింది, ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. Let us come to know. We just want to file a petition in front of the Honorable High Court. What are the things happening there? క్లియర్ కట్గా
హర్నిష్ కుమార్ కేసులో 41 సిఆర్పిసి నోటీస్లో సో అండ్ సో చేయాలి, ఇలా ఇవ్వాలి, ఇలా ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, అంటిల్ ఆర్ అన్లెస్ ఈ ట్రిపుల్ టెస్ట్ని ఫెయిల్ అవుతే ఏదన్నా గ్రీవియస్ ఇంజురీస్ అయితే, అది ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్, చాలా సీరియస్ ఇన్ నేచర్ అయితేనే అరెస్ట్ చేయమని చెప్పారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపించమని చెప్పారు. అలాగే 11 గైడ్ లైన్స్ ఫాలో అవ్వమని చెప్పి అరౌండ్ 10 years బ్యాకే మనకి డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో చెప్పడం జరిగింది. ఐ డోంట్ నో వెదర్ వై ది పోలీస్ ఆర్ నాట్ కంప్లైంగ్ విత్ దీస్ ప్రొవిజన్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్. చూడండి, జనరల్గా ప్రతి ఒక్కరు ఒక లేమ్యాన్, ఒక నార్మల్ మ్యాన్ తెలుసుకోవాల్సిన విషయాలు, అది వీళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారా, ఇలా చేస్తున్నారా, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేసుకోకపోవడం వల్ల, మీరు ఎడ్యుకేట్ అవ్వకపోవడం, అంటే లీగల్గా ఎడ్యుకేట్ అవ్వకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనేది ఇట్ ఈస్ అప్ టు యూ. ఇలా కొన్ని మీరు వీడియోస్ చూసి కొంత సబ్జెక్ట్ తెలుసుకున్నా కూడా యూ కెన్ అవైలబుల్ లీగల్ రెమెడీస్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ అరెస్టెడ్. ఇప్పుడు ఈ డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో ఒక 11 గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓవరాల్గా కొన్ని చెప్తాను మీకు. బేసిక్ అండి ఇవన్నీ కూడా. ఒక పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసేటప్పుడు దేర్ షుడ్ బి అన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేమ్ బ్యాడ్జ్ on the apparent dress of the police officer. First thing that should be complied with. Second thing, అరెస్ట్ ఆఫ్ మెమో అనేది ఇమీడియట్గా రెడీ చేయాలి. ఈ అరెస్ట్ ఆఫ్ మెమోలో ప్లేస్, టైము, రీజన్ ఫర్ అరెస్ట్, ఎవ్రీథింగ్ కూడా దాంట్లో మెన్షన్ చేయాలి. వన్స్ ది ఫస్ట్ థింగ్, వాళ్ళు మేబీ ఇన్ కేస్ కొన్ని డిపార్ట్మెంట్స్కి యూనిఫామ్ వేసుకోవాలి ఏం లేదు, వాళ్ళ నేమ్ బ్యాడ్జ్, వాళ్ళ ఐడెంటిటీ మీకు చెప్పాలి అరెస్ట్ చేసేటప్పుడు. వాట్ ద రీజన్ అండ్ వై దే ఆర్ అరెస్టింగ్ అనేది, దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు కంప్లై విత్. అండ్ ది సెకండ్ థింగ్ ఈజ్ దే షుడ్ రెడీ ది అరెస్ట్ మెమో స్టేటింగ్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఈ టైంకి అరెస్ట్ చేసాము, ఇక్కడ అరెస్ట్ చేసాము, ఈ రీజన్తో అరెస్ట్ చేసాము వచ్చి ఒక మెమో ఆఫ్ అరెస్ట్ అనేది చూపించాలి. లేటర్ అరెస్ట్ చేసిన విషయాన్ని ఒక పోలీస్ అండ్ ది అరెస్టీ పర్సన్ అంటే అక్యూజ్డ్ అండ్ ఒక విట్నెస్ సైన్ అనేది తీసుకోవాలి దాని మీద. తర్వాత ఈ అరెస్ట్ అయిన విషయాన్ని ఐదర్ టు ది వెరీ నెక్స్ట్ ఫ్రెండ్ ఆఫ్ ది అరెస్టెడ్ పర్సన్ ఆర్ ది అక్యూజ్డ్ కానీ అరెస్టెడ్ పర్సన్ కానీ అనుకుందాం, వాళ్ళ ఫ్రెండ్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి కానీ రైట్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు కనుక ఆ స్టేట్లో లేకపోతే ఆ డిస్టిక్లో లేకపోతే కన్సర్న్ వెరీ ఫార్ అవే ఉంటే అరెస్ట్ చేసిన ప్లేస్కి, అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి 12 hours లోపల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. సో ఫైవ్ కండిషన్స్ అండి. 6th one ఈజ్ ఫిజికల్గా అతన్ని ఎగ్జామిన్ చేసి అతని మీద ఏమేమి దెబ్బలు ఉన్నాయి, ఫిజికల్ ఇంజురీస్ ఏమున్నాయి, అతను ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడా, ఏమన్నా ఆల్రెడీ దెబ్బలతో ఉన్నాడా అనేది ఒక ఇన్స్పెక్షన్ మెమో అనేది ఒకటి రెడీ చేయాలి. తర్వాత ఇదంతా కూడా ఒక కేస్ డైరీలో రికార్డ్ చేయాలి. ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి, ఒక ఇన్స్పెక్షన్ మెమో రెడీ చేయాలి, తర్వాత కేస్ డైరీలో నోట్ చేయాలి. ఇది 7th point. అండ్ 8th point ఈజ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. కన్సర్న్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ తీసుకెళ్ళి ఒక మెమో రెడీ చేసి తన హెల్త్ కండిషన్ ఎవ్రీ 48 hours ఒకసారి తనని మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. అండ్ ఆల్ ది రికార్డ్స్, అరెస్ట్ మెమో, ఇన్స్పెక్షన్ మెమో, ఎఫ్ఐఆర్, రీజన్ ఫర్ అరెస్ట్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక ఫైల్లో కంపైల్ చేసి కన్సర్న్ మెజిస్ట్రేట్కి పంపించాలి. దట్ ఈస్ ద 9th point. అండ్ ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దీస్, దెర్ ఈస్ ఎన్ ఎవ్రీ రైట్ టు ది అక్యూజ్డ్ టు మీట్ అన్ అడ్వకేట్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్. ఇది 10th point. దీన్ని కంప్లై చేయాలి. ఎవరో ఒక అడ్వకేట్ని, నాట్ త్రూఅవుట్ ది ఇంట్రాగేషన్, నాట్ త్రూఅవుట్ ది ఇన్వెస్టిగేషన్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతనికి ఒక అడ్వకేట్ని మీట్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలి. వితిన్ 12 hours, దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్, 11th point. వితిన్ 12 hours కన్సర్న్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ స్టేట్ హెడ్ క్వార్టర్స్లో ఒక లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించిన ఒక కంట్రోల్ రూమ్ అనేది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఆ పోలీస్ కంట్రోల్ రూమ్లో ఒక డిస్ప్లే బోర్డు ఉంటుంది సార్. ఆ డిస్ప్లే బోర్డులో అరెస్టెడ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయాలి వితిన్ 12 hours. These are the 11 conditions which a police officer should follow while arresting a person. So it is your option and it is up to you
those who are getting arrested, whether they are getting for they are whether the కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ ఆర్ ఫాలోయింగ్ దీస్ ఆర్ నాట్ అనేది మీరు చూసుకోండి. ఇంకా లీగల్ రెమెడీస్ మీకేమున్నాయి, లీగల్ రైట్స్ మీకేమున్నాయి, మీరు ఏమి అవైల్ చేసుకోవాలని చెప్పి మీరు ఎడ్యుకేట్ అవ్వాలి. సో ట్రై ఫాలోయింగ్ ఆల్ దీస్, కీపింగ్ ది videos like this, which we are going to educate you. So this is what I just want to share with you.